అరిటాకు ఇంత పెద్ద అరిటాకు తీసుకొచ్చారు కదండి, ఎందుకు అనుకుంటారా? ఆ అయ్యవారికి ప్రసాదం అటండి. ఈ 9 రోజులు చేయించుకున్న వాళ్ళకి ఒక డబ్బాలో పేరు రాసండి. ఆ డబ్బా ప్రకారం ఆ డబ్బాలో ఎవరెవరు ఏ ప్రసాదం చేయాలనేది రాస్తారన్నమాట. వాళ్ళ పేరు రాసి ఆ ప్రకారంగానే వాళ్ళు ప్రసాదం చేసి పట్టుకురావాలటండి. అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత ఆయనకి నైవేద్యం సమర్పించారన్నమాట అండి. నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత అందరినీ హారతి ఇమ్మన్నారండి. 9 మంది ఎంతమంది జంటలు ఉన్నారు అంతమంది జంటలని కూడా హారతి ఇచ్చి అయ్యవారికి సమర్పించమని చెప్పారన్నమాట అండి. ఆ విఘ్నేశ్వరుడికి సమర్పించిన తర్వాత కట్టిన వేసేస్తారండి. వేసేసిన తర్వాత కాసేపు మంత్రాలు చదివారండి. మంత్రాలు చదివిన తర్వాత కట్టిన తీసాక వినాయకుడినే చూడమని చెప్పారు ప్రత్యేకించి. అంత బాగా జరిగిందంటే పూజ అంత బాగా జరిగిందండి నిజంగా. ఆ వినాయకుడిని ప్రసాదాలు స్వీకరించమని చెప్పటం, అందరూనండి వాళ్ళు కూర్చున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్రసాదాలు చేసి పట్టుకొచ్చారు. చాలా ఆనందంగా అనిపించిందండి. నేను కూడా సేమియా పులిహార చేసి పట్టుకెళ్ళానండి ఒక క్యాన్ నిండా అని. చాలా ప్రేమగా ఆయన స్వీకరించి మమ్మల్ని అందరినీ ఇలాగే అందరినీ బాగా ఉంచమని 10